తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ వద్ద కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగలను పట్టుకునేందుకు హైదరాబాద్ డీసీపీ చైతన్య కుమార్ గన్మెన్ కాల్పులు జరిపారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్లోని చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ వద్ద కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగలను పట్టుకునేందుకు హైదరాబాద్ డీసీపీ చైతన్య కుమార్ గన్మెన్ కాల్పులు జరిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? చోరీ మొబైల్ ఫోన్ చోరీ చేసిన నిందితులు పట్టుకునే క్రమంలో ఈ కాల్పులు సౌత్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ జరిగినట్లయితే మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఎక్కడైతే చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ దగ్గర కాల్పులు జరిగినాయో ప్రస్తుతం అక్కడ ఉన్నాము. మనం ఇక్కడ ప్రత్యేక సాక్షి నుంచి కూడా ఉన్నారు. వారిని అడిగి చూస్తున్నాం. ఎన్ని గంటల ప్రాంతంలో ఈ కాల్పులు జరిగినట్టు మీకు ప్రెసెంట్ టైం కి 45 minutes బిఫోర్ బుల్లెట్ సౌండ్స్ ఉంటాయి. పటాకీలు కాల్తే పిల్లలు పడ్డారేమో మనం అందరూ మనం వస్తే డీసీపీ సార్ లేదా ఇక్కడ బుల్లెట్ కాల్చడము ఎక్స్క్యూజివ్ ఆయన ఏం చేస్తారంటే ఇక్కడ నార్మల్ పబ్లిక్ లోపల కలిసిపోయి ఉన్నప్పుడు ఏమైంది అంటే కొడితే గ్రౌండ్ సెక్యూరిటీ పర్సన్ చేశాడు. గ్రౌండ్ సెక్యూరిటీ పర్సన్ చూసి డీసీపీ సార్ పట్టుకొని ఈయననే బాబు అని చెప్పి ఒక నడుము బుల్లెట్ ఒక టేక్ బుల్లెట్ ఉంది. సార్ మళ్ళీ ప్రెషరైజ్ చేస్తారంటే కత్తి అక్కడ పడేసారు సార్ అని చెప్పి ఏం ఇన్సిడెంట్ అయింది సార్ అని ఎందుకు చేసి నాకు ఐడియా లేదు. నేను ఇక్కడ ఇచ్చిన మాట నాకు తెలుసు. ఇక్కడ గ్రౌండ్ అంటే ఎంతమంది ఉన్నట్టు మీరు గుర్తించారు? అక్కడే మంచి ఉన్నారు. ఇక్కడే మంచి సింగిల్ పర్సన్ ఉన్నాడు. అది వచ్చి దూకి బిల్డింగ్ చేసుకుంటారు. అంటే ఏం జరిగిందని చెప్పి అక్కడ పోలీసులు ఏదో ఏదో కత్తి చూపించాడు. మేము చేసుకుంటూ వచ్చామని చెప్పి ఫోన్ మీద చెప్తుంటే వచ్చామని చెప్పి డీసీపీ సార్ ఫోన్ మీద చెప్తుంటే అయింది. అది ఎగ్జాక్ట్ గా చైతన్య సారే చెప్పొచ్చు. ఎక్కడెక్కడ బుల్లెట్ ఒక్కొక్కటి దాకింది, చేతికి ఒక్కటి దాకింది. ప్రత్యక్ష సాక్షులకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ బుల్లెట్లు సౌండ్లు రావడం వచ్చాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం మరొక సాక్షి కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, అసలు ఏం జరిగింది ఆ కాల్పులకు సంబంధించి. మీరు ఏమన్నా ఇక్కడ ఉండి చూసినప్పుడు ఏం జరిగింది? నేను వచ్చేసరికి మన సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ గారు, మన చెదరాట్ ఇన్స్పెక్టర్ గారు అప్పుడే అక్యూజ్ని అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు. అప్పటికి బుల్లెట్ గాయాలు ఉండే వచ్చి గ్రౌండ్లను అక్కడ మా ఇంటి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి పారిపోతుంటే అక్కడ మన ఇంటి బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్ షూట్ చేస్తే ఇక్కడ కింద గ్రౌండ్ నుంచి దుంకేసి ఇక్కడ గ్రౌండ్లోకి వచ్చి పారిపోతుంటే చెట్టు ఎక్కి గేట్ బయటికి జాలి ఉంది, రోడ్ పైకి ఎక్కి పారిపోతుంటే మా అన్న వాళ్ళు చూసి దొంగ అనుకొని అరిచి పట్టుకునేసరికి వాడు చెట్టు మీద కింద పడిపోయినంట. పడిపోగానే వచ్చి పట్టుకొని అక్కడ చూస్తే గాయాలు రక్తం అంతా కార్నర్లో ఉంది. ఆయన చేతిలో నైఫ్ కూడా అక్కడనే ఉండే. చేజ్ చేసుకుంటూ డీసీపీ గారు ఇన్స్పెక్టర్ గారు ఉండే స్పాట్లో వచ్చి అరెస్ట్ చేసి అని మన కేర్ హాస్పిటల్కి ఇక్కడ తీసుకెళ్ళారు. అదే టైంలోనే వచ్చాను. ఎంతమంది ఉన్నట్లు మీకు? ఒకరే సింగిల్ పర్సన్ వన్. ఏం అంటే మీరు చూసారా? ఇక్కడ నేను చూసేసరికి అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. ఆ టైంకి వచ్చాను. ఇది గ్రౌండ్కి సంబంధించి కూడా సమీపంలోనే కేవలం అంటే మొబైల్ ఫోన్లు చోరీ చేసిన నిందితుని పట్టుకోవడానికి రావడం, తర్వాత అతని వద్ద ఒక కత్తి ఉండడంతో కూడా ఆ కత్తి ఇటు డీసీపీ చైతన్య కుమార్తో పాటు అక్కడ దగ్గర ఉన్న వాళ్ళ గన్మెన్ వాళ్ళపై కూడా దాడి చేయడానికి కూడా యత్నించడం జరిగింది. ఆ క్రమంలోనే 3 రౌండ్ల కాల్పులు జరిపినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా సమాచారం ఇచ్చారు. కాబట్టి ఆ సమయంలోనే అతనికి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో నిందితుడు చోరీకి పాల్పడిన ఆ మొబైల్ ఫోన్ చోరీకి పాల్పడిన
నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనికి చేయికి తర్వాత ఇటు నడుము భాగంలో కూడా గాయాలైనని చెప్తున్నారు. అయితే రక్తమడుగులు ఉండడంతో వెంటనే ఈ దగ్గర ఉన్న చాదర్ఘట్ సంబంధించిన మలక్పేట సంబంధించిన ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. కానీ ఈ ఘటనకు సంబంధించి కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా స్పందించడం జరిగింది. ఈ ఘటన ఏ విధంగా జరిగింది, తర్వాత ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా ప్రస్తుతం అయితే ఆరా తీస్తున్నారు. దీంట్లో అక్యూజుడు పారిపోయే క్రమంలోనే ఈ విధంగా ఒక డీసీపీపై కత్తితో దాడి చేయడం దాన్ని కూడా తీవ్రంగా ఇప్పటికే తీవ్రంగా పరిగణించడం తెలిసింది. అయితే ఇటు కాల్పులు జరిపిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఇటు చాదర్ఘట్ పోలీసులు కానీ తర్వాత ప్రస్తుతం ఈ ఘటన జరిగింది అయితే సుల్తాన్ బజార్ పోలీస్ లిమిట్లో జరుగుతుంది. ఇది ఈస్ట్ జోన్కి సంబంధించిన జోన్గా ఉంటుంది. కానీ ఈ జోన్ పరిధిలో ఇక్కడ కాల్పులు జరపడంతో కూడా దగ్గరలో ఉన్న సౌత్ జోన్ డీసీపీ తర్వాత సెంట్రల్ జోన్ డీసీపీ కూడా ఇక్కడికి వచ్చి తర్వాత ఈ కాల్పుల దాని మీద కూడా ప్రస్తుతం అయితే వివరాలు తీసుకుంటున్నారు. ఈ వివరాలకు సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో అంటే వివరాలు అయితే తెలియాల్సింది. కేవలం ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఒక అక్యూజ్ను పట్టుకునే క్రమంలోనే ఈ కాల్పులు జరిపినట్లు కూడా పోలీసులు ఒక అధికారికంగా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో 3 రౌండ్ల కాల్పులు జరిపినట్లయితే పోలీసులు ప్రస్తుతం అయితే గుర్తించడం జరిగింది. ఈ ఘటన ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తుకు సంబంధించి కూడా కొనసాగుతుంది. కాబట్టి దర్యాప్తులో భాగంగా ఆ చోరీకి పాల్పడిన నిందితులు మొబైల్ ఫోన్ చోరీకి పాల్పడిన నిందితుడు ఎన్ని రోజుల నుంచి కూడా చోరీలు చేస్తున్నారు లేదా అతను పాత అక్యూజ్డ్ కావడం నేపథ్యంలోనే అతన్ని పట్టుకునేందుకే ఇక్కడికి వచ్చి తర్వాత ఇక్కడ సమాచారం ఉన్న మేరకే ఇక్కడికి వచ్చి అతన్ని అదుపులో తీసుకున్న క్రమంలోనే ఈ విధంగా ఆ డీసీపీపై కూడా కత్తితో దాడి చేసేందుకు కూడా యత్నించే క్రమంలోనే ఈ కాల్పులు జరిపారన్నట్టు కూడా ఒక ప్రాథమిక సమాచారం అందుతుంది. కాబట్టి అతను పూర్తి స్థాయిలో వివరాలు ఇంకా తెలియాల్సింది. ఎందుకంటే ప్రస్తుతం ఎవరైతే మొబైల్ ఫోన్ చోరీకి పాల్పడిన నిందితుడు ఎవరైతే ఉన్నారో కాల్పులు జరపడంతో కూడా అతను తీవ్రంగా గాయపడి తర్వాత రక్తమడుగులు ఉండడంతో కూడా ప్రస్తుతం దగ్గరలో ఉన్న స్థానిక హాస్పిటల్కి అయితే తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్నారు. కాబట్టి చికిత్స అనంతరం కూడా అతను విచారించిన తర్వాత కొంతవరకు సమాచారం అందుతుందని ఎప్పుడో తెలుస్తుంది. మరొక పక్క పోలీసులు కూడా ఇప్పటికే ఈ కాల్పులు జరిపినది కాబట్టి గతంలో ఇతని నేర చరిత్ర పైన కూడా ఇది ఎవరైతే చోరీకి పాల్పడిన ఆ నిందితుడు నేర చరిత్రపై కూడా ఆరాధిస్తున్నారు. అసలు చోరీ చేసిన వ్యక్తి ఎవరు అనేది కూడా ఇంకా పూర్తిగా తెలియాలి. ఎన్ని రోజుల పాటు ఇతనికి ఈ విధంగా చేస్తున్నారు, తర్వాత ఎక్కడెక్కడ ఇతని నేర చరిత్ర ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఇటీవల కాలంలో కూడా సెల్ ఫోన్ల చోరీలకు సంబంధించి కూడా క్రమంగా పెరిగిపోతున్నాయి. అవి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు కూడా వాటిని మళ్లిస్తున్నారు. కాబట్టి ఈ చోరీకి సంబంధించి కూడా అంటే మొబైల్ ఫోన్లో ఇటు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను టార్గెట్ చేసుకుంటూ కూడా ఈ సెల్ ఫోన్ చోరీలకు పాల్పడుతున్న నిందితులను గతంలో కూడా అనేక సార్లు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అనేక మంది నిందితులను కూడా అరెస్ట్ చేసి తర్వాత వారి వద్ద నుంచి అనేక ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే తరహాలో కూడా ఇతను చోరీకి పాల్పడి మరి ఇతర వాటికి సంబంధించి కూడా ఎవరన్నా ముఠాలకు విక్రయాలకు సంబంధించి కూడా విక్రయాలు నిర్వహిస్తున్నారనే దాని మీద కూడా ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తారు. కేవలం ఇప్పుడు ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు 3 డీసీపీలు కూడా ఇటు సౌత్ జోన్ డీసీపీ కానీ తర్వాత సెంట్రల్ జోన్ డీసీపీ తర్వాత సౌత్ ఈస్ట్ డీసీపీలు కూడా 3 ఘటన స్థలంలో ఉన్నారు. ఘటన స్థలానికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే వివరాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు హైదరాబాద్ సిపి కూడా కొంతవరకు సమాచారం కూడా ఇప్పటికే సేకరించి తర్వాత వాటి వివరాలు అయితే సేకరించింది. కానీ ఈ ఘటన సంబంధించి కూడా పోలీసు అధికారులు ఇంకా ఈ పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు కేవలం ప్రాథమిక సమాచారం అయితే కాల్పులు జరిపారనేది కూడా ఒక ధృవీకరించడం జరిగింది. ఆ ధృవీకరణలో ఒక నిందితుని పైన కూడా కాల్పులు జరిగాయి. కేవలం తనపై దాడికి ప్రయత్నించిన క్రమంలోనే ఈ విధంగా కాల్పులు చేశామనే దాన్ని కూడా ఒక స్పష్టమైన పోలీసు అధికారులు అయితే ఒక స్పష్టమైన ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు ఇంకా పోలీసు అధికారులు అయితే వెల్లడిస్తారు. దాంట్లో మరి ఎలాంటి వివరాలు ఉండబోతుంది, తర్వాత ఆ వివరాలకు సంబంధించి కూడా ఎలా అక్యూజ్డ్ సంబంధించి కానీ తర్వాత ఈ కాల్పులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ పోలీసులు కూడా అంటే ఒక ప్రకటన లేదా ఆ పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే వెల్లడించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్. చాదర్ఘాట్
ఘాట్ విక్టోరియా గ్రౌండ్ వద్ద సెల్ ఫోన్ దొంగలను పట్టుకునేందుకు డీసీపీ చైతన్య కుమార్ గన్మెన్ కాల్పులు జరిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం నాగేశ్వరచారి అందిస్తారు. చెప్పండి నాగేశ్వరచారి. సాయం కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ సిపి కార్యాలయంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కు డీసీపీ చైతన్య కుమార్ కూడా హాజరయ్యారు. మీటింగ్ ముగిసిన తర్వాత సైదాబాద్ లో ఉన్న తన కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో చాదర్ఘాట్ వద్ద ఇద్దరు దొంగలు సెల్ ఫోన్ దొంగతనం చేస్తుండగా ఆయన వాహనంలో వెళ్తూ గమనించారు. వెంటనే వారిని వాహనం ఆపి వారు ఇద్దరు దొంగలు పట్టుకోవడానికి ఆయన వెళ్తున్న క్రమంలో వారి దొంగలు వెంటనే అలర్ట్ అయిపోయి ఆ డీసీపీని తోసేయడంతో డీసీపీ కింద పడిపోయారు. వెంటనే మరింత అప్రమత్తమై డీసీపీ ఆయన గన్మెన్ ఇద్దరు కూడా ఆ ఇద్దరు దొంగల్ని పట్టుకోవడానికి మళ్లీ ప్రయత్నించారు. ఈ లోపు ఆ దొంగలు తమ వద్ద ఉన్న కత్తి తీసి డీసీపీ పైన దాడికి ప్రయత్నించడంతో వెంటనే డీసీపీ తన రివాల్వర్ తో 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఒక దొంగ గాయాలయ్యాయి. అయితే స్వల్పంగా డీసీపీ కూడా గాయపడంతో డీసీపీని అదేవిధంగా కాల్పుల్లో గాయపడిన దొంగ ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించారు. వారిద్దరు దొంగలు కూడా కొంతకాలం పాత బస్తీకి చెందిన దొంగలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సెల్ ఫోన్ కోటి ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ దొంగతనం చేస్తూ ఉన్నట్టుగా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఘటనా స్థలికి వెళ్తున్నారు. అదేవిధంగా డీసీపీలు ఇప్పటికే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో వారందరూ కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన సంఘటన అంటే ఇటీవల వరుసగా కూడా పోలీసులపైన దాడులు ఇవన్నీ క్రమంలో ఈ ఘటనను కూడా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఆరాధిస్తున్నారు. ధన్యవాదాలు నాగేశ్వరచారి. తాజా అంశం చూస్తున్నాం. చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ వద్ద కాల్పుల కలకలం రేగింది. సిపి కార్యాలయంలో మీటింగ్కు హాజరై డీసీపీ తన కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు దొంగలు సెల్ ఫోన్ చోరీ చేస్తూ పారిపోతున్న ఇద్దరు దొంగలను ఆ డీసీపీ చైతన్య గుర్తించారు. ఆ సెల్ ఫోన్ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు డీసీపీ ఆయన గన్మెన్. ఆ సమయంలో ఆ డీసీపీ చైతన్యపై ఆ దొంగలు కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ డీసీపీ చైతన్య పారిపోతున్న ఇద్దరు దొంగలపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ డీసీపీ కాల్పులో ఒక దొంగకు గాయాలయ్యాయి. అతన్ని నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఘటనా స్థలాన్ని సౌత్ జోన్, సెంట్రల్ జోన్ డీసీపీలు పరిశీలించారు. హైదరాబాద్ చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ వద్ద కాల్పుల కలకలం రేగింది. సిపి కార్యాలయంలో మీటింగ్కు హాజరై తన కార్యాలయానికి వెళ్తున్న డీసీపీ చైతన్య సెల్ ఫోన్ చోరీ చేస్తూ పారిపోతున్న ఇద్దరు దొంగలను గుర్తించారు. వెంటనే సెల్ ఫోన్ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా దొంగలు డీసీపీ చైతన్యపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో డీసీపీ చైతన్య కింద పడిపోయారు. వెంటనే పారిపోతున్న ఇద్దరు దొంగలపై 3 రౌండ్లు కాల్పులు జరిపారు. డీసీపీ జరిపిన కాల్పులో ఒక దొంగకు గాయాలు కాగా నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సౌత్ జోన్, సెంట్రల్ జోన్ డీసీపీలు పరిశీలించారు.